భారత స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం తన కెరియర్ లో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా 27 కోట్ల రూపాయల భారీ ధరకు లక్నో సూపర్ జైంట్స్ అతన్ని కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన స్థాయి ప్రదర్శన పంత్ నుండి రావడం లేదు. గత 2 సీజన్లుగా పంత్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో పంత్ తన స్థానాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ను సెలెక్టర్లు కేవలం రెడ్ బాల్ కు మాత్రమే అంటే టెస్టులకు ప్లేయర్ గా మాత్రమే చూస్తున్నారు. వైట్ బాల్ జట్టులో అతనికి అవకాశాలు దాదాపు మూసుకుపోయాయని అన్నాడు. దీంతో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పంత్ హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో రిషబ్ పంత్ కు ఒక పీడకలలా మిగిలిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన పంత్ బ్యాటర్ గా పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 25 కంటే తక్కువగా ఉండడం గమనార్హం. టోర్నీ చివరిలో ఒక సెంచరీ సాధించినప్పటికీ అది కేవలం పరువు నిలబెట్టుకోవడానికే తప్ప జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. భారీ ధర పలకడం, కెప్టెన్స్ బాధ్యతలో పంత్ సహజ సిద్ధమైన దూకును దెబ్బతీశాయని, ఈ పేలవ ప్రదర్శన కారణంగానే అతడు టీమిండియా పరిమిత ఓవర్ల జట్టుకు దూరమయ్యాడని బద్రీనాథ్ పేర్కొన్నాడు. భారత వైట్ బాల్ సెటప్ లో అతను తన ప్రాధాన్యం కోల్పోయాడని స్పష్టంగా కనిపిస్తుంది. సెలెక్టర్లు అతని కేవలం రెడ్ బాల్ ప్లేయర్ గా మాత్రమే పరిగణిస్తున్నారు అని బద్రీనాథ్ పేర్కొన్నాడు. ఇప్పటికే టీమిండియాలో T20 అలాగే వన్డేలలో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా కీపర్ విషయంలో సంజు శాంసన్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లతో పాటు ఇషాన్ కిషన్, జూరెల్, జితేష్ శర్మ వంటి యువ కీపర్ కమ్ బ్యాటర్లు అద్భుత ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇక రిషబ్ పంత్ వైట్ బాల్ క్రికెట్ కు దూరమైనట్టే అనంటూ బద్రీనాథ్ పేర్కొన్నాడు. ఒకవేళ 2026 ఐపీఎల్ సీజన్ లో భీకరమైన ఫామ్ లో ఉంటే వన్డేలకు సెలెక్ట్ అవుతాడేమో కానీ టీమిండియా తరపున T20 లో ఇక నుంచి రిషబ్ పంత్ ను చూడడం కష్టమే. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నంత కాలం రిషబ్ పంత్ తిరిగి టీమిండియా T20 జట్టులోకి రాలేడు అంటూ బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు.